ప్రణయ్ రాయ్ ఒక శక ముగింపు భారతీయ జర్నలిజం కథ. భారతదేశంలో టెలివిజన్ న్యూస్ అంటే ఎలా ఉండాలో నేర్పిన వ్యక్తి. టై కట్టుకొని హోందాగా గణాంకాలతో ఎన్నికల విశ్లేషణను ఒక కళగా మార్చిన దిశాలి ఆయనే ప్రణయ్ రాయ్. ఒకప్పుడు వార్తలకు చిరునామాగా నిలిచిన ఎన్డీటీవీ నేడు ఎందుకో ఆ స్థాయిలో లేదు. ప్రణయ్ రాయ్ పై వచ్చిన ఆరోపణలేంటి, కోర్టు ఏం చేశాయి, ఏం చెప్పాయి? ఆరంభం. ఎన్డీటీవీ ప్రస్థానం. కెరియర్ ప్రారంభం 1984లో దూరదర్శన్లో ఎన్నికల అనలిస్ట్ ప్రయాణం మొదలుపెట్టాడు. స్థాపన భార్య రాధిక రాయ్తో కలిసి ఎన్డీటీవీని స్థాపించి ది వరల్డ్ దిస్ వీక్ వంటి ప్రోగ్రాంతో అంతర్జాతీయ ప్రమాణాలను ఇండియాకు పరిచయం చేశాడు. ప్రభావం. నేడు మనం చూస్తున్న ప్రైమ్ టైం డిబేట్లు, గ్రాఫిక్లతో కూడిన ఎన్నికల ఫలితాలు ఇవన్నీ ఆయన సృష్టించినవి. రాజదీప్, సర్దేశ్ షాయ్, అర్నబ్ గోస్వామి, రవీష్ కుమార్ వంటి హేమాహేమీలంతా ఈ ప్రణయ్ రాయ్ స్కూల్ నుండి వచ్చిన వారే. వాచ్ డాగ్ నుండి ల్యాప్టాప్ దాకా. మీడియా పాత్ర. గతంలో మీడియా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక వాచ్ డాగ్. కానీ 2014 తర్వాత సీన్ మారింది. రాజకీయ ప్రమేయం. అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ ప్రారంభించడం వెనక బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ పెట్టుబడులు ఉండడం, మీడియా క్రమంగా ఒక పక్షం వైపు మొగ్గు చూపడం ప్రారంభమైంది. గోధి మీడియా. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని వేధించడం, అనుకూలంగా ఉండేవారిని ప్రోత్సహించడం వల్ల గోధి మీడియా అనే పదం వాడుకలోకి వచ్చింది. లీగల్ వార్. ప్రణయ్ రాయ్ పై దాడులు. ప్రణయ్ రాయ్ని లొంగ తీసుకోవడానికి 3 ప్రధాన ఆయుధాలను వాడారు. ఐటీ కేసు 2008లో, ట్యాక్స్ మోసం అన్నారా, కానీ 2026 జనవరిలో కోర్టు ఆ కేసు కొట్టేస్తూ ఐటీ శాఖకే 1 లక్ష జరిమానా విధించింది. ఐసిఐసిఐ కేసు 2017లో 48 కోట్ల మోసం అన్నారా, కానీ 2024లో సిబిఐ క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది. ఏ తప్పు జరగలేదని తేలింది. సెబీ కేసు 2020 ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. 2023లో శాట్ ఆరోపణలు తప్పని తేల్చింది. మీరు ఏనుగు అని నిరూపించుకోవడానికి 20 ఏళ్ళు పడుతుంది అనే సామెత ప్రణయ్ రాయ్ మెడకు చుట్టుకుంది. అదానీ ఎంట్రీ. 2022 ఆగస్టులో రాత్రికి రాత్రే ఆ కంపెనీ అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ఒక్క రోజులో ప్రణయ్ రాయ్ తన సొంత ఛానల్పై నియంత్రణ కోల్పోయారు. ఫలితం రవీష్ కుమార్ వంటి వారు రాజీనామా చేసి బయటకు వచ్చారు. ప్రణయ్ రాయ్ 80 ఏళ్ల వయసులో క్లీన్ చిట్ సాధించిన అప్పటికే ఆయన నిర్మించిన సామ్రాజ్యం చేతులు మారిపోయింది. ముగింపు. ప్రణయ్ రాయ్ కథ మనకు ఒక చేదు నిజాన్ని నేర్పుతుంది. ఒక వ్యవస్థను, ఒక వ్యక్తిని లీగల్ కేసులో ఎలా మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయొచ్చో ఒక ఉదాహరణ. కోర్టులు ఆయన నిర్దోషి అని తేల్చాయి, కానీ ఆ పోరాటంలో ఆయన విలువైన సమయాన్ని, సంస్థను కోల్పోయారు. ఇది కేవలం ఒక జర్నలిస్ట్ కథ కాదు, భారతీయ జర్నలిజం మారుతున్న తీరుకు ఒక ప్రతిబింబం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.